मोहन नायक जे स्टेजी पर આવવાનો હતો તેને તમે મારે ઉજે કરતા રિક્વેસ્ટ કરું છું પ્લીઝ કમ જરા જલ્દી સ્ટેજ सेवालाल महाराज जयंती पुरस्कार करना आशीर्वाद दी सारे जिला गौर भाई लभार भाई आज एक मंचेर पर आन उस कष्ट समय पर कृष्ण भगवान खाली एक मोटे पहाड़ में उंगली पर चोरी लाख जीव राशि बचाड़ो जो कृष्ण भगवान असो भगवान रामराव महाराज ये देश में तपस्वी महाराज है अब कहीं को देश में महाराज देख मिला कहीं को पीठाधिपति ने देख मिला पर अब आज्ञाधारी हमारा भगवान हम कटी दीटे कोनी येर करता अपन महाराज आशीर्वाद थी सारी लोकेर मई गोरी काश्मीर थी कन्याकुमारी तक अपने लोग कितने भी है अतः लोग आज अपन वेशधारण में मार्पू आवत है वो खाली कली शेर रामराव महाराज जगदंबा यारी सेवा वगैरह आशा मंच पर अपन कुर्सी में पार्टी में भी है कई पार्टी एक एक चांस दे रही है पर आत्मा हमारा विद्यालय ने ये पार्टी वाले मदद दे रहे थे अपन मात्र अंगारा भोगे साक्षी थी कुर्सी पार्टी में एक मिनट का टिकट ले लो कति गोल लगाए कहीं भी है अपने लोकल कति जतार करो हरार मत करो ये मोटी बात ये मत बोलो अजय को अपना धर्म बसना चाहे तो नाम ले वाले ने कति मत पढ़ाओ हेतु ऊपर लाओ जय जयकार करो से भगवान के ऊपर थी पक्का उन जरूर जतार कोशिश करो उसके बारे विज्ञप्ति करो जो हम लबाने समाज में हम सारे ऑल इंडिया में भी यूनिटी रहेगी हम मैं आंध्र प्रदेश लबाने अध्यक्ष छू ऑल इंडिया वाइस प्रेसिडेंट छू मैं अब हम ये 7-8 मीनार में से इंडिया मीटिंग रहेगी हमें भी गौर वाले पूरे साथ दे रहे तुम्हारा हम हमारा तम పాత తాలూకా కేంద్రంలో ఈరోజు ఒక శుభదినం ఎందుకంటే సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 275 జన్మదినం ఏదైతే బాన్స్వాడలో జరుపుకుంటా ఉన్నామో మహర్షి రామారావు మహారాజ్ యొక్క నేతృత్వంలో ఈరోజు వారి దర్శనం అందరికి కలగడం అదృష్టంగా భావిస్తా ఉన్నాను ఎందుకంటే మహారాజు రామారావు మహారాజ్ గారు నేను డిగ్రీ చదువుకునేటప్పుడు 1970లో మన తెలంగాణ ప్రాంతంలో నిజామాబాద్ జిల్లాలో వారు మహర్షిగా మన జిల్లాకు వచ్చారు ఆ ప్రాంతంలో అప్పటికున్నటువంటి చైతన్యం మన గిరిజనులలో చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి మహర్షి పద్మశ్రీ డాక్టర్ పద్మశ్రీ మరి రామారావు మహారాజ్ గారు మేము ఎంతో సంతోషించాం మేము కూడా వెనుకబడిన తరగతుల వ్యక్తులు గిరిజనుల్లో కూడా ఒక సద్భావన మంచి ఈ రోజు నుంచి ఒకటే కోరుతా ఉన్నాను ఎన్నో దురలవాట్ల నుండి వారి యొక్క బోధనల ద్వారా మరి అన్ని దూరమైనటువంటి సందర్భంలో మరి ఎంతో మంచి జీవనం గడుపుతున్నటువంటి సందర్భం ఈ రోజు వచ్చిందంటే గిరిజనుల్లో కానీ ఇతర వ్యక్తుల్లో కానీ అది రామారావు మహారాజ్ వల్లనే మన నిజామాబాద్ జిల్లాలో వచ్చిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మన స్వాతంత్రం వచ్చేషన్ పెట్టినటువంటి సందర్భం మనం చూసాం దాదాపుగా 7% రిజర్వేషన్ ఉంటే మరి ఆ రిజర్వేషన్ ప్రకారంగానే ఈరోజు చూస్తే ఉద్యోగాలు కానీ ఇతర కార్యక్రమాలు కానీ జరుగుతూ ఉన్నాయి ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఈ సంవత్సరం బడ్జెట్ 62,000 కోట్ల బడ్జెట్ పెట్టారు 3,600 కోట్లు బడ్జెట్ పెట్టారు ఎస్సీ ఎస్టీ సప్లాన్ తెచ్చారు మనం అన్ని పార్టీలు కూడా అన్ని రాజకీయ పక్షాలు ఎంబడి పడితే చట్టబద్ధలు తీసుకొచ్చారు మొన్న కూడా బడ్జెట్ ప్రవేశపెట్టారు ఓటాన్ అకౌంట్ 1,80,000 కోట్లు బడ్జెట్ పెట్టారు మళ్ళీ అదే బడ్జెట్ 3,600 కోట్లు పెట్టారు
లేదంటే 20% కూడా మార్చి అయిపోతా ఉంది. ఒక్క 10% 20% కంటే ఎక్కువ తండాలకు గిరిజన గ్రామాలకు కూడా వచ్చినటువంటి దాఖలాలు కూడా కనపడతలేవన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 96 ప్రాంతంలో మన రాష్ట్రంలో మన తెలంగాణ జిల్లాలో కూడా ఇంజనీర్ ప్రాంతంలో కూడా విద్యను అభివృద్ధి చేసే కార్యక్రమాలు వచ్చినాయి. అది తెలుగుదేశం పార్టీ కార్యక్రమ కాలంలోనే మరి విద్యా అవకాశాలు పెరిగాయినాయి. ఈరోజు చూస్తూ ఉంటే ఎంతో మంది గిరిజనులు BE చదువుతా ఉన్నారు, బీటెక్ చదువుతా ఉన్నారు, మెడిసిన్ చదువుతా ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతా ఉన్నారు, డిగ్రీ చదువుతా ఉన్నారు. కానీ ఉద్యోగాలు మాత్రం ఈ రోజు రావడం లేదనే విషయాన్ని ఇక్కడ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే రోడ్ల మీద పాపం చాలా మంది ఆందోళన చేస్తా ఉన్నారు. మరి అటువంటి పరిస్థితులలో ఈ రోజు మనం ఉన్నాం. ఈ రోజు ఎంతో మంది తండాలను చూస్తా ఉన్నారు. గిరిజన గ్రామాల్లో తండాల్లో ఎంతో మంది ఏం చదువుకున్నాం అంటే నేను BE చదువుకున్నా సార్, నేను బీటెక్ చదువుకున్నాను. కొన్ని తండాలు అయితే MBBS చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఉద్యోగాలు మాత్రం రావడం లేదు. ఇది ఉన్నటువంటి పరిస్థితి. రామారావు గారు మహారాజ్ గారు ఏదైతే వచ్చారు ఇప్పుడు మనం పోయిన సంవత్సరం ఎందుకు చెప్తున్నానంటే SC ST సప్లాన్ పెట్టినా చట్టబద్ధ చేసిన యాక్ట్ తీసుకొచ్చినా ఒక్క రూపాయి కూడా తండాలకు చేరుతలేవంటే మరి మనం ఏం మార్పు కోరుకోవాలో మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలని చెప్పి మనం సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉంటే రామారావు మహారాజ్ గారు మన నిజామాబాద్ జిల్లాలో మేము ఉండేటటువంటి డిచ్పల్లి మండల ప్రాంతంలో కూడా ఎన్నో తండాలకు వచ్చారు, ఎన్నో గ్రామాలకు వచ్చారు. గన్నారం లాంటి పెద్ద గ్రామం 15,000 జనాభా ఉన్నటువంటి గ్రామంలో కూడా సగం జనాభా గన్నారం గ్రామ పంచాయతీలో గిరిజనులే ఉన్నారు. అటువంటి గ్రామానికి కూడా వచ్చి ఎన్నో సార్లు మరి గిరిజనులను ఇతర వాళ్ళను కూడా ఆశీర్వాదం ఇచ్చినటువంటి ఘనత కూడా మహారాజ్ గారికి ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా బద్దా నాయక్ గారు ఏదైతే మనము తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ అనౌన్స్ చేశారు, రామారావు గారి మహారాజ్ గారి సమక్షంలో పోయిన సంవత్సరం వారి సమక్షంలోనే చంద్రబాబు నాయుడు గారు మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారి సమక్షంలోనే బద్దా నాయక్ గారు కూడా టికెట్ మొత్తం రాష్ట్రంలో ఎవరికైనా టికెట్ అనౌన్స్ చేశారంటే అది బద్దా నాయక్ గారికి టికెట్ అనౌన్స్ చేశారు. అది కూడా జనరల్ సీట్. ఇది ఈ జనరల్ సీట్ లో ఎవరైనా నిలబడచ్చు, రిజర్వేషన్ లేదు. అయినప్పుడు కూడా బద్దా నాయక్ గారికి మొట్టమొదటి టికెట్ రామారాజు సమక్షమే आपके समक्ष में चंद्रबाबू नायडू जी हमारे नमस्कार है। सो आपको भी मालूम है महाराज से वैसे MP के वास्ते जैराबाद पार्लियामेंट कॉन्स्टिट्यूंसी में उन्होंने भी कांटेस्ट कर रहे। रामाराव महाराज का आशीर्वाद भी उनको भी चाहिए, आप लोगों का भी आशीर्वाद चाहिए। मैं एक ही बोलता हूँ, आज रामाराव महाराज का आशीर्वाद है तो अच्छा रूलिंग। किशन सिंह जी इससे पहले बांसवाड़े से मैं MLA जीते थे। ఒక ST నాయకుడు MLA జనరల్ ఎన్నికల్లో కూడా గెలుస్తాడంటే ఆనాడు కిషన్ సింగ్ గారు కూడా తెలుగుదేశం పార్టీ పరంగా గెలిచారు. అదేవిధంగా వరంగల్ జిల్లాలో జనరల్ సీట్ లో చందులాల్ గారు కూడా గెలిచారంటే అది జనరల్ సీట్ లో గెలిచినటువంటి సందర్భం తెలియజేస్తా ఉన్నాను. అందుకొరకే ఈ రోజు బద్దా నాయక్ గారు కూడా జనరల్ సీట్ లో తప్పకుండా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మరి వారి ద్వారా జిల్లాలో ఉన్నటువంటి గిరిజనులకు రేపు రాబో రోజుల్లో నూతన ఉత్సవం వచ్చేటటువంటి అవకాశం ఉంది, అభివృద్ధి కార్యక్రమం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీ అందరినీ కోరుకుంటూ రాబో రోజుల్లో తప్పకుండా నేను ఒకటే కోరుతాను, రామారావు మహారాజ్ గారి యొక్క ఆశీర్వాదం ఉండాలి. ఈ రోజు పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు కూడా పెట్టారు, तेलंगाना सेपरेट स्टेट का बिल भी लगा है। रामाराव महाराज जी आपका आशीर्वाद रहना। कल जो 17 तारीख को पार्लियामेंट बिल में डिस्कशन भी स्टार्ट होने का है। उस वजह से आपका आशीर्वाद भी रहना। तेलंगाना फॉर्मेशन होना, प्रत्येक तेलंगाना सेपरेट स्टेट तेलंगाना हुआ तो ही ये एसटीस होंदो बीसीस होंदो माइनॉरिटी होंदो किसको भी अच्छा लाभ होगा। वो आपका आशीर्वाद आप भी देना बोल के आपको नमस्कार करते हुए रुष्ट देता हूँ। साथ साथ सदगुरु सेवादास महाराज कोरा देवी, एक साथ साथ तेजस्वी रामराव महाराज कोरा देवी, एक साथ साथ तन मन नेती आत्मा कनेती कलजे कनेती सेवाधार जन्मभूमि पूजा नायगो
मार गोर भाई और बहनों, कोरा गैर गोरूरी काशी तोड़त ये में घरेरी पासी, भगवान से गुरुदेव बढ़ाए गावे वेद पुराण, साज हरि की कृपा भाए तो गुरु के घर भगवान। ये बात रामराव महाराज संदेश है, पर एक विचार करेलो अब वो बात न पूरी एक रामराव महाराज बनायो आपनो गति काही व्यवहार આપણે શેર જ કરે છે પણ એક કલરીચ મને રામરાવ મહારાજ કાઈ કર્યો તો ભાસવાડા માઈ સાયકલન ઓડ દે બધું ના કેમ જીતાવ કર્યો છે કહા કર્યો છે કે કતરા બેટે જુગો ભાઈ પણા કાકી દાદી ફૂટી છે આપણે એક લોહી પાણી છે કા था જાદવર ઘરમાં આપણા ધર્મણી યારી પેદા આવેગી તો આપણે તવાણેર માં પુતળા યારી વેગી और अपना આપણે સેવા ભા રામાવતો લોકો શામકા યારી પમાડે વેગી આપણે ચારી એક જ કોતળી માં છા કે રામરાવ મહારાજ કરો તો પીઠ માર્ક કાઈ રાતરો કપડા કચા ઈ રાતરો ઈ રાતરો કચરીઓ સાયકલ રાતડી કદાઈ શેર હાલ કરો માઈજાર ઓડ દો અને ના દીને કેલો મહારાજ ઘણો અન્યાય હોઈ આવ્યો છે कहा करती बात उमेश नायक ने रामराव महाराज के तो बात गोरमाटी चिता ना उमेश नायक ने चिचोली लोग ये बटन चला के जो तब से करियो में विश्वास न किया तो याद है तो आबाद है भूल गए तो बर्बाद है। जय शिवाला रामराव महाराज की तो किशन सिंह गाరు మాట్లాడతారు सदगुरु सेवालाल महाराज के, रामाराव महाराज के, రామారావ గౌరవనీయులు పూజ్యులు పెద్దలు జగద్గురు రామారావు మహారాజ్ పాదాలకు నమస్కరిస్తూ నేను రెండు మాటలు మాట్లాడతాను. ఎందుకంటే ఇప్పుడే నా మిత్రుడు గంగాధర్ గౌడ్ చెప్పారు, కిషన్ సింగ్ని ఆ రోజు 82లో జనరల్ సీటులో టికెట్ ఇచ్చి గెలిపించామని, అదేవిధంగా చందులాల్ని గెలిపించామని. అంటే లంబాడోళ్ళు జనరల్ సీట్లో గెలవరా అని నేను అడుగుతాను. లంబాడీలకు కూడా హక్కు ఉంది. ఎందుకంటే లంబాడీలు ఈ రోజు ఈ రోల్లో ప్రవేశిస్తున్నారు. ఎందుకంటే మనం తీసుకుపోయే అడవిలో పారేశారు. మన మాటని ఎవరు ఖాతరు చేయటం లేదు. లంబాడి వద్యనాయకే కాదు, ఎవరికి ఇచ్చినా మన నిజామాబాద్ లో 4 ప్లేసుల్లో తప్పక మన వాళ్ళు గెలుస్తారని నేను మీతో మనవి చేస్తున్నా. ఈ సభాముఖంగా ఏ పార్టీ మనకు న్యాయం చేయటం లేదు. ఏదో చంద్ర ఆ రోజు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత మొట్టమొదట నేను ఒక సమితి వైస్ ప్రెసిడెంట్ గా ఉంటే ఆ రోజు రామారావు గారు ఆశీర్వదించి టికెట్ ఇస్తే ఆ రోజు నేను తెలుగుదేశం పార్టీగా ఘన మెజార్టీతో గెలిపించారని నేను మీతో మనవి చేస్తున్నా. అదే విధంగా చందులాలారా ఒక పాతుకోపోయిన సురేందర్ రెడ్డి 1000 కోట్ల ఆస్తిపరుడికి టికెట్ వ్యతిరేకంగా ఆ రోజు చందులాల్ గారికి ఇస్తే చందులాల్ గారిని కూడా పార్లమెంట్ కు ఎన్నిక చేసి సురేందర్ రెడ్డి గారిని ఓడించి ఇంటికి పంపించారని నేను మీతో మనవి చేస్తున్నా. అటువంటిప్పుడు మనం ఎందుకు గెలవాలి? గెలుస్తాం తప్పక. ఎందుకు మనలో ఏం లోటు ఉంది? బుద్ధి తక్కువ ఉందా? పనులు చేయలేమా? మనమేమి మాట్లాడే శక్తి లేదా? ఏది మనకు తక్కువ ఉంది?